ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, యేసు ప్రభు వల వేయమన్నాడో అప్పుడు పట్టారు విస్తారమైనవి. మరి అన్ని పట్టినా కూడా వాటిని వదిలేశాడు అంటే ఏం అర్థమైంది పేతురు గారికి? ఏమర్థమైంది ప్రియులారా? ఈరోజు ఆదివారం పని మానడం అనేది కొంతమంది చేయరు. ఎందుకు చేయరండి? చేయాలి. పని మానుకోవడం మంచిది. ఎందుకంటే యేసు ప్రభును వెంబడించడం మంచిది. ప్రభువును వెంబడించాడు, అంత వదిలిపెట్టాడా? అక్కడ ఏమని రాయబడిందండి? సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించిరి. ఎందుకు వెంబడించారు? ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, ఏమర్థమవుతుంది మనకి అంటే ఎంత భవిష్యత్తు గురించిన ఆలోచన ఉందో పేతురు గారికి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. దేనికోసం అండి ప్రభువును వెంబడించడం అంటే? లాభం వస్తుందనో, ధనం వస్తుందనో, డబ్బు కోసమనో, పేరు కోసమనో, ప్రఖ్యాతల కోసమనో కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనం ప్రభువును వెంబడించేది ఎందుకు అంటే నిత్య జీవమును సంపాదించుకొనుటకు. నిత్య జీవమును సంపాదించుకొనుటకు. అది ఎంతటి భవిష్యత్తు అంటే చాలా గొప్పది. ఈ చేపల రాశి చేపట్టండి, ఇది ఎంతటిది ఒక్కసారి ఆలోచించండి. చాలా చిన్నది ప్రియమైన దేవుని వల్ల, అసలు పోలికే లేదు. పోలికే లేదు. ఈ భూమి మీద ఉన్న ధనం కానీ, ఈ భూమి మీద ఉన్న డబ్బు కానీ పోలిక లేదండి. దాంతో పోల్చలేం, మనం పోల్చలేం. అంటే పరలోకంలో ఏముండదని చదువుకున్నామండి మనం? ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఇప్పుడు ఆకలి లేని, దాహము లేని లోకంలోనికి మనం ప్రవేశిస్తున్నాము అంటే అసలు అది ఎంత గొప్ప భవిష్యత్తో తెలుసా? ఎప్పుడైనా వాక్యాన్ని ఆలోచిస్తే అంత గొప్ప లోకంలోనికి నేను వెళ్ళడం అంటే ఎంత భాగ్యం అది. ఈ లోకంలో ఉన్నవి చాలా చిన్నవి ప్రియమైన దేవుని వారలారా. ఏమొస్తుంది? మీటింగ్కి వస్తే ఏమొస్తుంది అంటే భక్తి వస్తుంది. మీటింగ్లో ఉంటే ఏమవుతుందంటే భయం వస్తుంది. మీటింగ్లో ఉంటే ఏమవుతుందంటే జీవితం సరిచేయబడుతుంది. మీటింగ్లో ఉంటే ఏమవుతుంది అంటే క్రమమైన నడవడికి వస్తుంది. మీటింగ్లో ఉంటే ఏమొస్తుంది అంటే పరలోక మార్గంలో మనం నడవడానికి వీలుంటుంది ప్రియులారా. అర్థమవుతుందా? కళ్ళ ముందున్నది కాదండి భవిష్యత్ అంటే. పౌలు గారు 2 కొరింథీ 4:17 అన్నాడు, మేము కనబడే వాటిని కాదు చూసేది. భవిష్యత్తు అనగానే ఏమర్థమైపోయింది అంటే మన కళ్ళెదుట కనబడుతున్నవన్నీ భవిష్యత్తు అనుకొని మోసపోతున్నాం మనందరం కూడా. కళ్ళెదుట కనబడుతున్నవన్నీ కూడా చదవండి ఒకసారి. భవిష్యత్తు అంటే ఏంటనుకుంటున్నారు? కాము అమ్మా, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అని చెప్పాను. దయచేసి వినేవారు కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. మేము దృశ్యమైన వాటిని చూడక ఎలా చూస్తున్నాడట? నిదానించి చూస్తున్నాము. అంటే దృశ్యమైనవి కనబడట్లేదా? కనబడట్లేదు. దృశ్యమైన డబ్బు, దృశ్యమైన చేపలు, దృశ్యమైన పొలాలు, దృశ్యమైన వాటి మీద, తుచ్చమైన వాటి మీద లేదు మనసు పౌలు గారిది. దేని మీద ఉంది? అదృశ్యమైన వాటిని చూస్తున్నాను. అది భవిష్యత్ అంటే. ఈరోజు అదృశ్యమైన పరలోకం కనబడకపోయేసరికి ఆ పరలోకం ఉందో లేదో, ఉందో లేదోనా? గట్టిగా ముక్కు నోరు మూసుకో, గాలి ఉందో లేదో తెలుస్తుంది నీకు. అర్థమైందా? కనబడదు గాలి, ఉందో లేదో ఎలా తెలియాలి నీకు? ఊపిరి కాసేపు బిగబట్టి చూడు. నీ గుండె నీకు కనబడుతుందా? ఊపిరితిత్తులు కనబడుతున్నాయా? నీ లోపలున్న అంతరింద్రియములనే నువ్వు చూడలేకపోతున్నావు. అలాంటిది పరలోకాన్ని లేదు అనడానికి లేదు ప్రియమైన దేవుని వాళ్ళ. ఆస్కారం అసలు లేనే లేదు. ఉంది. అందుకే పౌలు గారు వెర్రోడు కాదు, ఆయన మహాజ్ఞాని, చాలా తెలివి కలిగిన వాడు, భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు పౌలు గారు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. అంటే భవిష్యత్తు కనబడే దాంట్లో లేదు 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 అంటున్నాడు. మనమేం చేస్తున్నాం?
కనబడేదే నా భవిష్యత్తు, నాది 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 అంటున్నాం. లేదు లేదు అని పౌలు గారు అంటే నాది నాది అని మనం అంటున్నాం. ప్రియులారా, ఎంతవరకు వాస్తవం ఆలోచించండి. మన భవిష్యత్తు అక్కడ ఉందని దాని విలువెంతో తెలుసా? అంటే మనోళ్ళు మాట్లాడితే ఏమంటారు తెలుసా? నాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా అంటాడు. ఎంత ఉంది? ఎన్ని కోట్లేంటి? లెక్క చెప్పు అంటే నీకో లెక్క ఉంది. నేను ఒకటి అడుగుతాను, పరలోకము ఎన్ని కోట్లు చెప్పు? క్యాల్కులేటర్తో లెక్క చేసుకున్నాయని చెప్పు, పర్వాలేదు. ఒక గంట టైం తీసుకునైనా పర్లేదు. చెప్పగలరా అండి? ఎవరైనా చెప్పగలరా? లెక్కలేనంత ఆస్తికి వారసుల్ని చేసి రండి నాయన అని దేవుడు అంటే, మట్టిలో బ్రతుకుతూ ఈ మట్టి తింటూ అందులో నుంచి వచ్చే పంట తింటూ కళ్ళెదుటున్నదే శాశ్వతం అనుకొని మోసపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. వాళ్ళకేం కనబడట్లేదు అంటే ఈ వర్తమాన కాలపు వారికి ఆ భవిష్యత్తు కనబడట్లేదు. ఈరోజు కనబడట్లేదు. ఏముండాలి అంటే మనసు ఉండాలి. మనోనేత్రాలు వెలిగించబడితే కనబడేది అది. మనస్సుతో చూస్తే కనబడేది అది. శరీర సంబంధమైన చూపులతో కనబడేది కాదు ప్రేమైన దేవుని వారలారా. అందుకే పౌలు గారికి కనబడుతున్న భవిష్యత్తు ఏంటో తెలుసా? అది అక్కడుంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. మనం అనుకుంటాం కదా ఇక్కడున్నదే ఇక్కడున్నదే ఇక్కడున్నదే. మరి పేతురు గారు ఎందుకు వెంబడించాడు సమస్తాన్ని విడిచిపెట్టి? పౌలు గారు ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు ప్రియులారా? కన్ను మోయిగానే వెళ్ళేటువంటి ఆ మహాలోకం విలువేంటో మనకు అర్థమైందా ఈరోజు? ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఇక్కడ ఆకలితో దాహముతో 24 గంటలు ఏమండి రోజు తినాలి. మనం బ్రతకాలంటే రోజు తినాలి. మరి ఆకలే లేని లోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎప్పుడు రాలేదా? వెలుగే లేని, వెలుగు అక్కర్లేనటువంటి లోకం, దేవుడే వెలుగుగా ఉన్న లోకం. మనం ఎప్పుడు చదువుకుంటాం కదా బంగారు వీధులు అని. దాంట్లో అడుగు పెట్టాలన్న ఆలోచన లేదా? ఆ భవిష్యత్తు పొందుకోవాలన్న ఆలోచన లేదా? మర్చిపోయింది ఈరోజు సమాజం. యేసు ప్రభు అనగానే బాగు చేస్తాడు, వరాలు ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ప్రేమిస్తాడు, కష్టాల్లో ఉంటే ఆదుకుంటాడు. ఇదే నేర్చుకున్నాం మనం. యేసు ప్రభు అంటే ఏంటో తెలుసా ప్రియులారా? మన జీవానికి మూలం ఆయన. ఆయన చేతిలో ఉంది మన బ్రతుకు, ఆయన చేతిలో ఉంది. కాబట్టి అందుకే పౌలు గారు మాట్లాడిన ఈ మాట చూడండి. మేము అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు. ఖద్దరు బట్టలు వేసుకోగానే కాదు ప్రియులారా, దాని వెనకాల ఉన్న రోగాలు ఎన్నో ఉంటాయి. అదే రోడ్డు మీద పడుకున్నోడు ఉంటాడు, వాడు గురకబెట్టి నిద్రపోతాడు. ధనవంతునికి తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. నిద్ర పట్టని దాని గురించి ఎందుకయ్యా వెంటపడతావు? నీకు నిద్ర లేకుండా చేస్తుంది అది. దాని వెంట పడొద్దు, నీ వెంట పడాలి. దాని వెంట పడకు, నీ దగ్గరికే రావాలి. సొలొమోను గారి దగ్గరికే ఏమొచ్చింది? ఒంటెల మీద బంగారం వేసుకొని వచ్చింది శాపదేశపు రాణి. రావాలన్నట్టు వచ్చేస్తుంది. దాని గురించి తపనొద్దు. ముందు వెతకాల్సిందేంటో తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. దాన్ని చూడాలి. అది భవిష్యత్తు అంటే. అందుకే పౌలు గారు చూస్తున్న ఆ మహా భవిష్యత్తు ఈరోజు మనం చూడగలుగుతున్నామా? ఈరోజు మనకు కనబడుతుందా ఈ భవిష్యత్తు? ఈరోజు కనబడుతుందా? పొద్దున్న లేవాలి, పనికి వెళ్ళాలి, పిల్లలు బడికి, పెద్దలు పనికి, ఆ తర్వాత అలా పనికి వెళ్ళొచ్చి నైట్ అవగానే ఇంటికి వచ్చి హ్యాపీగా పడుకొని మళ్ళీ పనికి. దేవుడి మీద ఆలోచన, దేవుడి మీద ఆశ, పరలోకం మీద ఒక తపన. నా దేవుడు ఉన్నాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడు అనే ఆలోచన ఈరోజు ఉందా ప్రేమైన దేవుని వారలారా? ఆ పరలోకం ఎంత గొప్పదో దాన్ని చేసిన తండ్రిని నేను చూడాలన్న తపన ఈరోజు మనకుందా? ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. లేకపోతే తెచ్చుకుందాం. మరొక మాట చూడండి, పౌలు గారు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము చూడండి ఏమంటున్నాడు అక్కడ. 7వ వచనం నుండి చూద్దాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా, అంతా నష్టంగా ఎంచుకొనిచున్నాను. ఎందుకంటే ఆయన నిమిత్తము నా లాభాన్ని కూడా నేను నష్టంగా మార్చుకుంటాను అవసరమైతే.
నాకు క్రీస్తు కావాలి, నాకు క్రీస్తు కావాలి. నేను సంపాదించుకునే నా సంపాదన ఎవరై ఉండాలంటే నా క్రీస్తు అయి ఉండాలి అంటున్నాడండి. ఏం సంపాదించుకున్నాడట 9వ వచనంలో? క్రీస్తును సంపాదించుకొని, నా నీతి వద్దు నాకు, నేను సంపాదించుకున్నది ఆయనని. ఈయన ఒక్కడుంటే చాలు మన జీవితానికి. అప్పుడప్పుడు అంటారు బ్రతుకంటే ఎలా ఉండాలో తెలుసారా అని మోయడానికట చేతులు పోటీ పడాలట. ఎవరిని? శవాన్ని మోయడానికి చేతులు పోటీ పడితే గొప్ప బతుకు అది? చెప్పండి ప్రియులారా. ఎవరు లేని లాజరు జీవితం ఏంటి? మహా చెడ్డ బతుకు అది. ఏది గొప్పది? ధనవంతుడికి అందరూ ఉన్నారు, అది గొప్ప బతుకు అయిందా? ముగింపు అనేది బాగుండాలి, ప్రారంభం కాదు, ముగింపు బాగుండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా? చూడండి, ఏ విధము చేతనైనా నాకు మృతుల పునరుద్ధానం, నేను మళ్ళీ బ్రతుకుతాను, నా క్రీస్తు కావాలి, ఆ క్రీస్తుని నేను సంపాదించుకుంటున్నాను అన్నాడు ప్రియులారా. అంటే భవిష్యత్తు ఆయన కనబడుతుంది, ఇక్కడున్నది కాదు అనేది అర్థమైపోయింది పౌలు గారికి. అందుకే అన్నాడు. 14వ వచనాన్ని చూద్దాం ఒకసారి, 13, 14 వచనాలు చూద్దాం. తలంచుకొనను, ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమే భవిష్యత్తు. బహుమానమే భవిష్యత్తు. గుర్తుపెట్టుకోండి బాగా. ఆ బహుమానం ఏదో కాదు, దేవుడు ఉన్నటువంటి ఆ లోకం, దేవుడు. ఆ బహుమానాన్ని సంపాదించుకోవడానికే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం ప్రియులారా. దాన్ని పోగొట్టుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మన గోలు, మన లక్ష్యం మిస్ అవ్వకూడదు. అందుకే గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. ఎక్కడికి పరుగెత్తుతున్నాడట? గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేన్ని చూశాడు? తన పిలుపునకు కలుగు, ఉన్నతమైన దేవుని పిలుపునకు కలుగు బహుమానము పొందాలి నేను ఎలాగైనా. ఆ బహుమానమే దేవుడైతే ఆ దేవుణ్ణి నేను పొందుకోవాలి, ఆ దేవునితోనే నేను ఉండాలి. ఎప్పుడు అనిపించలేదా? ఒకవేళ మంచి మంచి పాటలు పాడిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, అయ్యగారు గుర్తు చేశారు, ఈరోజు పొద్దున్నో మంచి సాక్ష్యం పంచుకున్నారు. నిన్న ఏమని గుర్తు చేశారు? ఈరోజు అనుకుంటాను. ఏమని గుర్తు చేశారంటే, ఇదిగో పాటలు పాడినటువంటి వారి తండ్రి గారిని, ఆ కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు అయ్యగారు. అప్పుడు ఈ మంచి పాట పాడింది ఈయన అని చెప్పేసి అప్పుడు మనకు అర్థమైపోతుంది కదా. మరి అలాగే ఇప్పుడు మన కళ్ళ ముందున్నటువంటి ఇదంతా చూస్తున్న మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఏం చేస్తాం తెలుసా? ఊటీ, కొడైకెనాల్ ఎన్నో ఉన్నాయి కదండి. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఇది ఎంత అందంగా ఉంది, ఈ ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంది, ఈ వాతావరణం ఎంత బాగుంది. అప్పుడు నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నదులు ఎంత బాగున్నాయో, విశాఖ బీచ్ ఎంత బాగుందో, కొన్ని కట్టడాలు ప్రత్యేకమైనవి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ప్రియులారా. మరి ఇవన్నీ చేసిన నా కన్న తండ్రిని నేను చూడాలన్న ఆశ లేదా ఈరోజు? అదే భవిష్యత్తు. ఇవన్నీ కలగజేసిన దేవుడు ఈ ప్రకృతిలో ఇవన్నీ పెట్టాడు కదా. లోకానికి వెలుగిచ్చే సూర్యుడిని చేసిన దేవుణ్ణి నేను చూడాలి, ఈ గాలిని కలగజేసిన దేవుణ్ణి చూడాలి, నన్ను కలగజేసిన నా తండ్రిని చూడాలి నేను అనే తపన మనలో లేదా? అది భవిష్యత్తు. అందుకే ఈ భూమి మీద బ్రతికిన వారందరూ కూడా ఏమని బ్రతికారో తెలుసా? ఒక్కసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. నిర్మాణకుడునై ఉన్నాడో, దేని కొరకు ఎదురు చూస్తున్నాడంట? పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎలా ఎదురు చూస్తున్నాడు తెలుసా? 13వ వచనంలో అన్నాడు, ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి తాము భూమి మీద ఏటంట
ఈ లోకము మాది కాదు అని బ్రతికారు. బ్రతికినంత కాలం ఎలా బ్రతికారో తెలుసా? ఈ లోకము మాది కాదు, ఈ లోకము మాకు శాశ్వతము కాదు, ఇక్కడ మాకు భవిష్యత్తు లేదు అని బ్రతికారు. అర్థమవుతుందా? ఎప్పుడు మనం నాది అంటాం. కాకి అంటది ఇంటి ముందుకు వచ్చి కావు అంటది, మనమేమంటే నాయ అంటాం కదా. బంధువులు వస్తున్నారని మనం అనుకుంటాం, పొరపాటున గుండె ఆగితే ఏది మనది? ఏది మనది కాదే, యేసయ్య మనకు తోడే అనే పాట సాయిలన్న పాడాడు అనుకుంటున్నాను, అంతేనా? కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా ఇక్కడ గ్రంథకర్త పౌలు గారు? మనము పరదేశులము, ఈ దేశంలో ఉన్నాండి, అంటే ఈ లోకములో మనం శాశ్వతంగా ఉన్నవారం కాదు, మనం అక్కడి నుండి వచ్చిన వారం. స్టార్టింగ్లో దైవ సేవకులు అదే మాట చెప్పారు. స్టార్టింగ్లో అక్కడ ఉన్నవారం మనందరం కూడా. అక్కడున్న వారము మళ్ళీ ఎక్కడికి చేరుకోవాలి? ఎక్కడికి చేరుకోవాలి? మళ్ళీ అక్కడికే చేరుకోవాలి. అది న్యాయమా కాదా? ఇంటి నుండి బయలుదేరారు మీ పిల్లలు, స్కూలుకో ఊరుకో లేదంటే ఇంకొక ప్రాంతానికో ఇంకొక దేశానికో. మళ్ళీ ఎప్పుడు రావాలి? మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ ఇంటికే రావాలి. ఇంటికే రావాలి. ఇంటికి రావడమే ధర్మమా? ఇల్లు తప్పిపోవడం ధర్మమా? మరి మనమందరము కూడా ఎక్కడికి వెళ్ళడం ధర్మం? ఇంటికి వెళ్ళడమేనా? పక్షులు గూళ్ళను వదిలిపెడతాయి, సాయంకాలం అవగానే మళ్ళీ ఏ గూటి పక్షి ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది? మన వాళ్ళు ఏంటంటే, పక్షికైనా అంత ఆలోచన ఉంది చూడండి, పక్షికైనా అంత ఆలోచన ఉంది, పక్షికి అంత భవిష్యత్తు జ్ఞానం ఉంది. మనిషికి లేదు ఈరోజు ఆ భవిష్యత్తు. అక్కడి నుండి వచ్చిన వాళ్ళం మనం, అక్కడున్న వాళ్ళం, దేవుడే కలిగిన వారం మనం, అక్కడే మన సొంతం, అక్కడే శాశ్వతం. అక్కడి నుండి బయలుదేరాం, కొద్ది కాలం ఇక్కడ ఉంటాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ అక్కడికే వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. పక్షులకు అర్థమైంది కదా, అలాగే మనకు అర్థం కావాలి ప్రియులారా. పక్షుల మెదడెంత, మనదెంత? 1350 గ్రాములట. 1350 గ్రాముల మెదడులో ఏం లేదు అంటే భవిష్యత్తును గురించిన ఆలోచన లేదు. చీమ మెదడెంత చెప్పండి? చీమ మెదడెంత? చీమకేం తెలుసో తెలుసా? భవిష్యత్తు తెలుసు. చీమలకేం తెలుసు అంటే, సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎందుకు వెళ్ళాలట? ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం లేదా మనకి? అక్కడి నుండి తెచ్చుకోవాలా? అవి ఏం చేస్తాయో తెలుసా? వేసవి కాలమందు, వేసవి కాలమే ఎందుకు కూర్చుకోవాలి చెప్పండి? రానున్న కాలాన్ని గుర్తెరిగింది చీమ. రానున్న కాలం ఏంటి? వేసవి కాలం తర్వాత ఏ కాలము? వర్షాకాలము. వర్షాకాలంలో చీమ బయటికి రాదు. ఎందుకు రాదు అంటే, వస్తే నీళ్ళలో కొట్టుకొని పోతుంది. చీమకున్న తల ఎంత, చీమకున్న మెదడెంత? మనకున్న మెదడెంత, మన ఆలోచన ఎంత? అందుకే సోమరి, దేవుడు ఏదైనా చెప్పాడంటే పర్ఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో మాట లేదుగా, ఇంకో మాట లేదు, పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఇంకో మాట లేదు. అందుకే వర్షాకాలం వస్తుందని భవిష్యత్ ఎరిగింది చీమ. రాబోతున్నటువంటి ఉగ్రతను మనం ఎరుగుతున్నామా ప్రియులారా? రాబోతున్నటువంటి ఉగ్రత మనకు అర్థమవుతుందా? కలగబోయే ప్రభువునందు ఉన్నటువంటి ఆ విలువైన బహుమానం మనకు అర్థమైందా ఈరోజు? అర్థమైతే వదిలిపెట్టమండి. ప్రాణం పోని, ఏదైనా పోని, ఆస్తులు పోని, ఏదైనా పోని, ప్రభు కోసమే నిలబడతాం మనం. అది కావాలి మనకి. అందుకే యోబు గారు అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా ఆస్తి పోయినా, నా ఆరోగ్యం పోయినా, నా పిల్లలు పోయినా, నాకున్న వారందరూ నాకు దూరమైనా, నా పని వాళ్ళు దూరమైనా, నా పనికత్తెలు నేను పిలిస్తే రాకపోయినా, ఆయన ఒక్కటే నిర్ణయం, యెహోవా ఇచ్చెను, ఇచ్చిందంతా ఎవరిది? ఆయనది. ఇచ్చినదంతా ఆయనదైతే ఇది నాది, ఇది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది అంటాం మనం. ఇచ్చినదంతా ఆయనది, ఆయనది, మనది అంటూ ఏది లేదు. కన్ను మూస్తే రేపటికి ఎన్నట? 2
ఈరోజు పోతే రేపటికి రెండో రోజు. అర్థమైందా? కాబట్టి ఏది మనది కాదు కాదు. మనం దీన్ని ఏమనుకుంటామంటే నా భవిష్యత్ అంతా నా కళ్ళ ముందు కనబడుతుందని మనం అనుకుంటాం. పౌలు గారు అంటాడు, నాకు ఇక్కడ భవిష్యత్తే లేదు, నేను చూసేదే అక్కడ, నేను చూసేదే, నా భవిష్యత్ అంతా దేవుడే, దేవుడే నాకు భవిష్యత్తు. అర్థమవుతుందా ప్రియులరా? చీమకున్న ఆలోచన, ఒక పక్షికున్న ఆలోచన ఈరోజు మనకు లేకపోతే మనం ఎంత అవివేకులమో తెలుసా? మర్చిపోయి బ్రతుకుతున్నాం ఈరోజు పరలోకాన్ని, దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఆ దేవుడితో పనేంటి? ఆరాధన అయిపోయిందా? మళ్ళీ ఎప్పుడు గుర్తుకు రావాలి దేవుడు? ఆదివారమే, మళ్ళీ ఆదివారమే. పొరపాటున బైబిల్ తీస్తాం మనం, తీస్తే అపవాది ఊరుకుంటాడా? మొయ్యి, టీవీ పెట్టు, సెల్లు చూడు, ఇంటికి పోయినాక వాడియే ఉంటాయి డామినేషన్ అంతా. భక్తి విడు, పాపం చెయ్యి, నీకు ఇష్టమైంది చెయ్యి, శరీర కోరికల్లో ఉండు, నేర్పిస్తాడు మనకి. వాడే బోధకుడు అయిపోయాడు అపవాది. పొరపాటునను రోజు ప్రార్థన చేసుకుందామని ఒక అమ్మ అంటుంది. రోజు ప్రార్థన చేసుకుందామని నిర్ణయం తీసుకున్నానయ్యా, 4 రోజులు చేశానయ్యా, 5వ రోజు నుండి చేయలేకపోతున్నా. ఎందుకమ్మా అంటే అర్థమైందా మీకు? ఎన్నో పనులు, అయ్యా పనులు, ఆదా పనులు, మళ్ళా మర్చిపోతున్నానయ్యా. ఏం భవిష్యత్తు అర్థమైంది మనకి? వేసవి కాలమందు అవి ఆహారమును సమకూర్చుకుంటాయి. భవిష్యత్తును ఎరిగింది చీమ, అందుకే రాబోతున్న కాలాన్ని గుర్తెరిగింది చీమ. కానీ ఈ వర్తమాన కాలపు వారు కూడా ఏం మర్చిపోయారు? భవిష్యత్తును మర్చిపోయారు. మర్చిపోతే ఎంత భయంకరమో తెలుసా? కీర్తనలో అంటాడు, కనకనలాడే నిప్పులు వారి మీద వేయబడును అని ఉంటుంది. కనకనలాడే నిప్పులు, ఆరని అగ్ని, తీరని బాధ, అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, ఎంత వేదనో తెలుసా? మిస్ అయిపోవద్దని ప్రియులారా, నిజం చెప్తున్నానండి, యథార్థంగా ఎవరు మిస్ అయిపోకూడదని ఈ సభలు అందరినీ ఒక్కరినైనా కాపాడాలి, ఒక్కరినైనా కాపాడాలి. భవిష్యత్తు మర్చిపోకూడదు ఎవరు కూడా. ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి అనేది ఆలోచన ప్రియులారా. ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి. అది గొప్పది, అది ఉన్నతమైనది. అందుకే ఎన్ని మాటలు రాశాడు ప్రసంగి గ్రంథంలో చూద్దాం. ముగింపులోనికి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట, ప్రసంగి గ్రంథంలో రాయబడినటువంటి మాట చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట 10:9 ఒకసారి చూడండి. 9వ అధ్యాయము 10వ వచనం, 9:10 క్షమించండి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను చేయుము, నీవు పోవు పాతాళమునందు. నువ్వు పోయిన తర్వాత ఏం లేదో తెలుసా? పని లేదు, ఉపాయము లేదు, తెలివి లేదు, జ్ఞానము లేదక్కడ. నేను పోయిన తర్వాత ధనవంతునిలాగా, అయ్యా 5గురు ఉన్నారయ్యా, నేను ఒక్కసారి, ఒకవేళ ధనవంతుడు కాలిపోతున్నాడు కదా, నీకు పర్మిషన్ ఇస్తాను పోయొస్తావా అంటే ఏమంటాడు? నీకో దండం దేవా, ఇంత బాధ నుండి నన్ను తప్పిస్తున్నావు. ఒకవేళ ధనవంతుని వదిలిపెట్టి మంచిగా బతుకంటే ఎలా బతుకుతాడో తెలుసా? చచ్చిపోయినా తప్పు చేయడు. ఎందుకంటే అక్కడున్న బాధ ఆయనకు అర్థమైపోయింది. భూమి మీద ఉన్న మనకేం తెలుస్తుంది? మన పెద్దలు అంటారు ఒక మాట, మోసేవాడికే తెలుస్తుందంట గడ్డి బరువైనా కావడి బరువైనా. అది మోస్తే తెలుస్తుంది, చూస్తే ఏం తెలుస్తుంది? అలాగే అక్కడ కాలిన ఆయనకు అర్థమైంది ఏంటి తర్వాత ఎంత బాధ ఉంటుంది అనేది. ఇక్కడున్న మనకు అర్థం కావట్లేదు. ఆ బాధను తప్పించుకోవాలంటే మహా భవిష్యత్తే మన కోసం ఎదురు చూస్తుంది అని. నిజంగా సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, దినమెల్ల నా చేతులు చాపుతున్నాను మీకోసం. దినమెల్ల ఎవరు చాపుతారండి? అమ్మైనా చాపుతుందా? అమ్మ ఎంతసేపు చేతులు ఇలా పెట్టింది అనుకోండి, ఎంతసేపు ఉంటుంది బిడ్డ కోసం? యథార్థంగా చెప్పండి అమ్మ, ఇంతమంది తల్లులు ఉన్నారు కదా, ఎంతసేపు చాపుతారు మీ పిల్లల కోసం చేతులు? 2 రోజులా 3 రోజులా? 5 నిమిషాలు అటు ఇక్కడ నుండి వస్తుంది ఆన్సర్. 6వ నిమిషం ఏమవుద్ది? గుద్దుడే, ఇక చేతులు చాపుడు ఉండదు. ఇక
అర్థమైందా? పిలువమంటే పిలువ. అందుకే అమ్మకు ముద్దు వచ్చినప్పుడే సంకనెక్కాలట, లేకపోతే గుద్దుతుంది మరి తర్వాత. మీ ఇష్టం ఇక కదా. మరి దేవుడికి ముద్దు వచ్చినప్పుడు మనం రావద్దా? ఇది ఎవరి పిలుపు అనుకుంటున్నారు మీరు? దేవుడి పిలుపు ఇది. రేపు లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ సభ. నిజంగా రేపు లేదనే మాట చెప్పడానికే బాధగా ఉంది. కానీ ఈరోజైనా మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఏంటంటే భవిష్యత్తును మర్చిపోకుండా ఈ రోజు నుండి అయినా బ్రతుకుతాం. మనం ఇంతవరకు మర్చిపోయామో కావచ్చు, ఒకవేళ మర్చిపోవచ్చేమో. మనం విలువైనది అదే. దానికోసం ప్రయాసపడదాం, దానికోసం పాటు పడదాం, దానికోసం ఆలోచన కలిగి ఉందాం, దానికోసం నిరంతరము శ్రమ పడదాం. ఈరోజు పడుతున్న పిల్లలందరూ కూడా దేనికోసం అనుకుంటున్నారండి? ఈరోజు దేన్ని ఆశించో తెలుసా? విలువైన దేవుడిచ్చేటువంటి ఆ మహా భవిష్యత్తు కోసం ప్రియులరా, భవిష్యత్తు కోసం. అందుకే మన తరం వెంబడి తరం ఆల్రెడీ గతించిపోతుంది. ఎంతోమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూస్తే మనకేమర్థం కావాలో తెలుసా? నాది కూడా ఇలాంటి బ్రతుకే, నేను కూడా ఇలాగే వెళ్ళిపోతాను. మరి వెళ్ళిపోకముందే నేనేం సిద్ధం చేసుకోవాలి? భవిష్యత్తు కన్ఫర్మ్ అయిపోవాలి. మనకి ఏం కన్ఫర్మ్ అయిపోవాలి? కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. యాకోబు గారు ఏం చేసుకున్నాడని విన్నాం నిన్న. ఎక్కడికి వెళ్తున్నాడట? నా స్వజనుల యొద్దకు నేను చేర్చబడుతున్నాను అన్నాడు. స్వజనుల యొద్దకు చేర్చబడినటువంటి ఈ యాకోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే మనకేం గుర్తుకు రావాలంటే, ఖచ్చితంగా స్వజనుల దగ్గరికే వెళుతున్నానని గట్టిగా చెప్పాడు ఆయన. ఈరోజు మనం చెప్పాలి, అది మర్చిపోవద్దు. మనం అక్కడున్నారు మన పితరులు, అక్కడున్నారు బ్రతికిన వాళ్ళు, అక్కడున్నారు మన పరదేశంలో ఉన్నారు పితరులందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా. కాబట్టి మనం చేరుకోవాలి అంటే మరచిపోకుండా దేవుడి కోసం బ్రతకాలి. భవిష్యత్తును మరచిపోతున్న నేటి వర్తమాన కాలపు వారు మరచిపోకుండా భవిష్యత్తును బ్రతకగలిగేటువంటి ఆలోచన కలిగి జీవించడమే గొప్ప భవిష్యత్తును కలిగి బ్రతకడం. కాబట్టి ఇప్పుడు చీమల కంటే మనమే బెటర్ అని నిరూపించుకోవాలి. దేవుడు ఏమన్నాడు? అన్నిటికంటే సృష్టి అంతటిలో శ్రేష్టమైనది మానవ జన్మ, మానవుడే. అంతటినీ ఎలమన్నాడు, అన్నీ లోపడతాయి అన్నాడు. అందుకే సింహాన్ని ఆడిస్తాడు, పులిని ఆడిస్తాడు, అన్నీ చేసే మనిషి. ప్రియులరా, ఒక్కసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే ఇదే అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దామా? 12వ అధ్యాయం 7వ వచనం ప్రార్థన చేసుకుందాం. చూసుకొని, మన్నయినది వెనుకటి వలె మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే మనము భవిష్యత్తు మీద ఆశ కలిగి బ్రతకాలి, భవిష్యత్తు మీద గురి కలిగి బ్రతకాలి, భవిష్యత్తు మీద ఆలోచనతో బ్రతకాలి, నిరంతరము దేవుని జ్ఞాపకాలతో బ్రతకాలి. అప్పుడు మనము వెళ్ళే భవిష్యత్తు ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? ఒకసారి వాక్యం చదువుతుంటే ఏమవుతుంది అంటే, అసలు ఇంత గొప్ప భవిష్యత్తు ఆ పరలోకంలో ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటల్ని చదువుతున్నప్పుడు ప్రియులారా, అసలు ఇందులో అడుగు పెడితే నా జీవితం ధన్యం కదా. ఈ తుచ్చమైన వాటి కోసం, భూమి మీద ఉండే వాటి కోసం కాదు ప్రియులారా మన పరుగులు, మన ప్రయాణాలు, మన కష్టం, మన తపన. మనం చేరుకోబోయే భవిష్యత్తు ఉంది. అది ఎవ్వరో కాదు, దేవుణ్ణే గురిగా పెట్టుకొని బ్రతకండి. నా తండ్రిని నేను చూడాలి, కన్ను మోయగానే నా తండ్రితో నేను ఉండాలన్న ఆలోచనతో బ్రతకండి. అది గొప్పది. అదే దేవుడే మన భవిష్యత్తు. దేవుణ్ణి మర్చిపోకుండా మనం బ్రతకడమే ఈ లోకంలో ఈ 3 రోజుల్లో మనం నేర్చుకున్నది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. దేవా, 3 రోజుల్లో ఇది చివరి దినము తండ్రి. మీ పిల్లలతో ఈ రోజుతో మాటలు ముగుస్తూ ఉంటాయి. దేవా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆలోచనలో పడి, పనుల్లో పడి, అనేకమైనటువంటి తలంపులతో మిమ్మల్ని మర్చిపోతున్నామేమో తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొనగలిగే భాగ్యమును ఇవ్వమని వేడుకుంటున్నాము దేవా. తండ్రి, ఎంత ఉన్నతమైనది మీరున్నటువంటి లోకము, ఎంత గొప్పవారు మీరు. మిమ్మల్ని చేరుకునే అట్టి ధన్యత మాకు ప్రసాదించండి. ఈ లోకములో కనబడే దానికంటే
కనబడనిది ఎంతో విలువైనది అని మాకు అర్థమవుతుంది దేవా. తండ్రి, కనబడని గాలి 5 నిమిషాలు లేకపోతే మా ఊపిరి ఆగిపోతుంది. కనబడని దానికి ఎంత విలువ ఉందో మాకు అర్థమైపోతుంది. అలాగే కనబడని మీ ఉన్నతమైన లోకం మీకు తండ్రి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో మా జీవితంలో అంత ప్రయారిటీ మేము ఇస్తూ మా భక్తి జీవితాన్ని సరిచేసుకొని యథార్థమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ప్రవర్తనతో మీ సన్నిధిని, మిమ్మల్ని చేరుకునే గురి యొద్దకే మా పరుగన్నట్లుగా బ్రతికే భాగ్యమును మాకు ఇవ్వమని కోరుకుంటూ తండ్రి, ఇదిగో ముఖ్య వాక్యోపదేశకులుగా ఉన్న దైవ సేవకులను తదనంతరము నిలవబెట్టుకొని మీరు మాట్లాడి తండ్రి మీ మాటలను అందించి మీ నామానికి మహిమ పొందుమని, విన్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపును దయచేయమని యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి. చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులు యెహోషువ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని గణపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిదండి. మంచిది. సమయంలో మనం ఈ సభల ఖర్చుల నిమిత్తమై మనం అందరం కూడా గుప్పిలి విప్పుదామండి. కానుక సమర్పణ చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో